స్టార్ మా ఛానల్లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ ఈ వారంతో ముగిసింది. మరి క్లైమాక్స్ ఎపిసోడ్లో ఏం జరిగిందో, ఎలా ముగిసిపోయిందో ఈ వీడియోలో చూద్దాం. మ్యాడీ కావేరి నిర్దోషి అని తెలియజేసే సాక్ష్యాల కోసం వెతికి లాయర్ దగ్గర నుండి తీసుకుంటాడు. ఈలోగా చిన్నిని ఇంట్లో వాళ్ళందరూ తల ఓ మాట అంటూ ఉండగా తను వాళ్ళ అమ్మ నిర్దోషి అన్న ప్రూఫ్ దొరికాయని మ్యాడీ తీసుకొస్తున్నాడు అని చెప్తుంది. మ్యాడీ ఇంతలో ప్రూఫ్తో ఇంటికి వస్తాడు. తనకి దోషులెవరో నిర్దోషులెవరో తెలిసిపోయింది అని చెప్తాడు. తన అమ్మ మీద ప్రమాణం చేసి మరీ కావేరి నిర్దోషి అని చెప్తాడు. తన నాన్న మీద ఒట్టు వేసి కావేరి చేయని నేరానికి శిక్ష అనుభవించింది అని చెప్తాడు. దేవా, మరి అసలు దోషి ఎవరు అని అడిగితే అసలు దోషి ఎవరో మీకు తెలీదా డాడ్, ఆ దుర్మార్గుడు మీకు తెలీదా అని చెప్పి పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాడు. ఆ వీడియోలో దేవా నిజస్వరూపం బయటపడుతుంది. పార్వతికి విషం కలిపి ఇచ్చిన వీడియో ఉంటుంది. కుటుంబం అంతా అసలు హంతకుడు దేవా అని తెలుసుకుంటారు. మీ వల్ల చిన్నతనం నుండి మేము చాలా కష్టాలు అనుభవించాం, జైలు పాలు అయ్యామని చిన్ని దేవాతో అంటుంది. ఈలోగా చిన్ని తండ్రి వస్తాడు. బాలరాజు ఇందులో తన తప్పు కూడా ఉంది అని, దేవాని నమ్మి తన కోసం కావేరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానని, ఇంకా దేవా మీ మామయ్యని చంపి ఆ నేరాన్ని తన మీద వేశాడు అని చెప్తాడు. నాగవల్లి కూడా దేవాన్ని అసహ్యించుకుంటుంది. ఈలోగా పోలీసులు వచ్చి దేవాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నాగవల్లి బాలరాజుకి చిన్నికి క్షమాపణ చెప్తుంది. మ్యాడీ చందు ఎవరో కాదు, సత్యం వాళ్ళ కొడుకు అని నాగవల్లికి చెప్తాడు. శ్రేయాని జాగ్రత్తగా చూసుకో అని చందుతో కలుపుతుంది నాగవల్లి. లోహిత తన తప్పు తెలుసుకొని ఆంటీ నన్ను కూడా క్షమించండి అని తను చేసిన తప్పులన్నీ బయటపెడుతుంది. చిన్నుకి కూడా సారీ చెప్తుంది. ఇలా ఒక హ్యాపీ ఎండింగ్తో సీరియల్ ముగిసింది. ఈ సీరియల్ ఎండ్ అవ్వడం మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ సీరియల్ టీమ్కి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.